ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను, ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి, వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాయి. ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం. అందులో మనము సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం. రెండవది మీ అందరు తెలుసుకోవాల్సింది, నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చార్ట్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ, ప్రజలందరికీ చెప్తున్నారు. సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా 10 మంది, పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా. ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ మనం ఇప్పుడు ఇక్కడ రామాంజీపురం కొమ్మి పంచాయతీ రామాంజీపురంలో ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది మన ఆడపడుచులతో మాట్లాడడం జరిగింది, వారు చెప్పే సమస్యలు వినడం జరిగింది. ఏ ఇంటికి పోయినా, ఏ గడప దొక్కినా, ఏ రోడ్డు మీద తిరిగినా ఒకే రకమైన సమస్యలు. ఉదయగిరి నియోజకవర్గాన్ని కంప్లీట్ గా గాలికి వదిలేశారు 5 ఏళ్లలో కూడా. 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇక్కడ కేవలం 1-2 సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ కళ్ళు తుడుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది ఒకటైతే వాళ్ళ ఖర్చు విపరీతంగా ఉంటా ఉంది. కనీసం తాగేదానికి సరిగ్గా నీళ్లు లేవు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు Naikata!
ఈ 5 ఏళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబం మీద భారం పడింది ఈ రోజున గత 5 ఏళ్లుగా కూడా. ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, పనికిరాని మద్యం పోసి అందరి హెల్త్ లో నాశనం చేస్తున్నారు. ఎవరైనా మద్యం తాగే వాళ్ళు ఒక క్వార్టర్ తీసుకుంటే, ఒక క్వార్టర్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు లెక్కేసుకోండి, 5 సంవత్సరాలకి దాదాపుగా 2.5 లక్షలు ఎక్స్ట్రా కట్టారు ఈ 5 ఏళ్లలో. ఎవరైనా సోదరులు కానీ అలవాటున్న వాళ్ళు అయితే వారికి మద్యం బారిన పడిపోయి హెల్త్ నాశనం అయిపోతా ఉన్నాయి. అలాగే మీరు హెల్త్ కేర్ వ్యవస్థ చూడండి. ఇక్కడ ఈ రోజు కూడా 8 మండలాల్లో సరైన హాస్పిటల్ లేదు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చూసేదానికి హాస్పిటల్ లేదు. ముందు టెస్టింగ్ చేయటం లేదు. రాబోయే జబ్బులను గుర్తించేదానికి లేదు. పాపం ఆర్ఎంపీ డాక్టర్స్ ప్రతి మండలాల్లో ఎంతో మంది పాపం సేవ చేస్తా ఉన్నారు. చిన్న కొద్దిపాటి ఫీజులతోటి వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు. ఈ రోజున అవసరం ఉంది. డయాలసిస్ సెంటర్స్ లేవు. డయాలసిస్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా ఆడపడుచులు ఎవరైతే ఉద్యోగం చేయగలరో వాళ్ళు స్కిల్ నేర్చుకుని మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ని చాలా పెట్టాము. అలా పెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక చేసుకుంటున్నాము. నేరు గాని ఒక పథకం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఈ 5 ఏళ్లు ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి ఒక అడుగు ముందుకైతే వేస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విజయరామన్న సహకారంతో, అలాగే మన పెద్దలు ఎంతో మంది ఎమ్మెల్యేలు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, ఉపాధ్యక్షులు, అలాగే సోదర సమాలు విజయరామన్న సహకారంతో, బొల్లేరు రామారావు గారి సహకారంతో, వెంటేరు వేణుగోపాల్ రెడ్డి అవ్వచ్చు, వెంటేరు వేణుగోపాల్ గారు అవ్వచ్చు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ గారు అవ్వచ్చు, ఇతరుల సహాయంతో తీసుకుని మేధావుల సహాయంతో ఈ 5 ఏళ్లు మనం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఒక పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది మనం నీటి గురించి. అలాగే హరిబాబు గారు చెప్పడం జరిగింది, 500 మీటర్లు గాన మనం గాన లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటే మన చెరువుకి నీళ్లు తెచ్చే కార్యక్రమం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. విజయరామన్కి ఐడియా ఉంది ఇరిగేషన్ మీద ఏం చేయాలనేది. అన్న సహకారంతో మేము 500 మీటర్లు కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడికి నీళ్లు తెచ్చే మార్గం మేము చూస్తాము. అలాగే ఇంకొకటి మీరు వాటర్ గురించి, వాటర్ ప్లాంట్ ఒకటి 90% కంప్లీట్ అయింది. కానీ వచ్చి ఇక్కడ అందరినీ లేడీస్ ని కానీ అందరినీ పేరున పలకరించి గతంలో ఆయన సేవలు అందించడం కూడా జరిగింది. సురేష్ గారు మనకి సుపరిచితులే. అయితే ఆయన సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో అమెరికాలో 1000 కోట్ల సంపాదన ఉన్నా కూడా ఆయన మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారని నేను ఒక రోజు మా ఇంటికి వస్తే ఆయన ఒకే ఒక కారణం చెప్పాడు. హరిబాబు, నేను చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు ఆయన తోటి మేము 15 రోజులు ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం. ఆయన పడ్డ శ్రమ చూసిన తర్వాత మా యూత్ లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అందువల్ల మేము ఏమైనా సరే మన పుట్టిన గడ్డ మీద మనం సేవ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. కుంకువారిపాలెం గ్రామస్తులందరికీ నమస్కారం అండి. అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక ముందునున్న 83 నుంచి జెండా మోస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. ఈ రోజున మీరు ఆ జెండా ఎత్తకుండా జెండా లాగి ఎత్తి పట్టుకోబట్టే మేము ఈ రోజు ఇక్కడ నిల్చొని ఉన్నాము. మనం దాదాపుగా 2 స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ మన పార్టీ స్థాపించిన తర్వాత 2 సార్లే మనకు అధికారం రావడం జరిగింది. అయినా కూడా ఈ జెండా దించకుండా కార్యకర్తల బలం ఇలాగే ఉంది టీడీపీకి. వాళ్ళందరూ కూడా నా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. వేదిక ముందున్న ఆడపడుచులందరికీ, అలాగే అవ్వ తాతకు కానీ, మన యువతకు కానీ, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపున మే 13న జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తా ఉన్నాము. దయచేసి మే 13న సరైన నిర్ణయం తీసుకోండి. మీరందరూ మాకందరికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరొక్కసారి విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇప్పుడే మనకు ఖమ్మం విజయరామరెడ్డి గారు రావడం జరిగింది. వారికి సుస్వాగతం. విజయరామన్న, ఒక్కసారి మీరు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే ఒకసారి మాకు ఒక చిన్న క్వశ్చన్, హరిబాబు గారు, మీకు ఇక్కడ కనపడుతోంది ఏంటది? వాటర్ ప్లాంట్. అది ఎన్నో వాటర్ ప్లాంట్ మనం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టడం జరిగింది, కానీ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మొత్తం మూసేయడం జరిగింది. వాటికి కూడా ఫండ్స్ లేని పరిస్థితి. ఒక్కసారి మన కుటుంబాలందరూ ఆలోచించుకోవాలమ్మా. ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న ఆడపడుచులు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. కుటుంబ పరిస్థితులు, మనకు వచ్చే సంపాదన సరిపోవడం లేదు. నేను ఎన్నో వేల కుటుంబాలని కలవడం జరిగింది, వాళ్ళ ఇళ్లలో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో కానీ, మిగతా మండలాల్లో కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అవ్వచ్చు,
మనకు కుటుంబానికి వచ్చే సంపాదన సరిపోవడం లేదు, మన ఖర్చు పెరిగిపోయింది. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము ఏదో 1-2 సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, వాటి వల్ల మొత్తం అయిపోతుంది అనే పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదమ్మా, ఇక్కడ ఖర్చు పెరిగిపోయింది.